ఉందో తెలుసుకుందాం. అక్కడ మా కరెస్పాండెంట్ నవీన్ కూడా ఉన్నారు. ఇటు ఖైరతాబాద్ దగ్గర మా కరెస్పాండెంట్ నుమాన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నవీన్ తో మాట్లాడదాం. నవీన్, ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడికి చూడడానికి చాలా మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు, చాలా మంది కూడా. సో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భాగ్యనగరం అంతా కూడా ఇవాళ ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గణనాథులు గంగమ్మకు తరలి వచ్చేటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్దకు తరలి వచ్చేందుకు అన్ని ప్రాంతాల నుంచి, నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి దాదాపుగా ఇక్కడికి వినాయకులను తీసుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో నిన్న సాయంత్రం నుంచే ఇక్కడ నిమజ్జనాల సందడి ప్రారంభమైంది. మనం చూడవచ్చు, ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ అక్కడక్కడ నిలిచిపోవడంతో ఆ ట్రాఫిక్ అంతరాలను దాటుకొని గణనాథుడు గంగమ్మ వైపు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అధికారుల యంత్రాంగం కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. రాత్రి నుంచి కూడా గణనాథుల నిమజ్జనం కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంది. అధికారులు ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది షిఫ్టుల వారీగా పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా భక్తులు ఎనర్జీ తగ్గకుండా రాత్రి నుంచి కూడా డ్యాన్సులు చేస్తూ ఊరేగింపుగా వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలు, డీజే పాటలతో భక్తులు చాలా హుషారుగా, జోష్గా తరలి వస్తున్నటువంటి దృశ్యాలే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం అంటేనే ఒక ఆధ్యాత్మిక వైభవంగా దేశ చరిత్రలోనే నిలిచిపోయింది. ఎన్నో ఘట్టాలు ఇక్కడ, ఎన్నోసార్లు, ప్రతిసారి కూడా ఇక్కడ ఆధ్యాత్మిక వైభవం అంటే దేశంలో ముంబై తర్వాత అంత పెద్ద ఎత్తున జరిగేటువంటి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం ఒక చరిత్ర కలిగి ఉందని మనం చెప్పుకోవాలి. ఎప్పటికీ కూడా ఇక్కడ గణేష్ నిమజ్జనాలు, ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి గణేష్ నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆధ్యాత్మిక వైభవంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని చూసేందుకు తరలి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరం నుంచే దాదాపుగా 10 లక్షల మంది నిమజ్జనాలకు తరలి వస్తారని, భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనాలు వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ జిల్లాలైనటువంటి హైదరాబాద్కు దగ్గరగా ఉండేటువంటి ఇటు నల్గొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఈ విధంగా పెద్ద హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. గణనాథులు వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిమలను 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి, 9 రాత్రులు, నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇక బాయ్ బాయ్ చెప్తూ గంగమ్మ ఒడికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో ట్రాఫిక్ అవాంతరాలు ఉండడంతో కొంత గ్యాప్, ఒక గణనాథునికి మరో గణనాథునికి మధ్య గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ చివరి నుంచి అటు ఖైరతాబాద్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్గం ద్వారానే ఖైరతాబాద్ గణేశుడు ఈ మార్గం ద్వారానే మరికొద్ది సేపట్లో శోభయాత్రగా తరలి రానున్నారు. ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడికి వచ్చేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఆ గణనాథుని చూసేందుకు, నిమజ్జనం అయ్యే లోపల చూసి తన్మయత్వం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. కాబట్టి ఆ మేరకు అధికార యంత్రాంగం ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అంటే ఇక్కడ అధికార యంత్రాంగానికి ఒక సవాల్గానే మనం చెప్పుకోవాలి. ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి పనులు కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. వివిధ డ్రెస్ కోడ్లతో, ప్రత్యేక అలంకరణతో భక్తులు తమ గణనాథులను ముస్తాబు చేసి ఈ చివరి రోజు ఇక గంగమ్మ ఒడికి తరలి వెళ్ళేటువంటి క్రమంలో గణనాథుని భారీగా అలంకరణలను ముస్తాబులు చేసి వివిధ రకాలైనటువంటి వంటకాలు, ప్రసాదాలు, గణేశునికి ఇష్టమైనటువంటి ప్రసాదాలను కూడా తమ వెంట తీసుకొని భక్తులు నృత్యాలు చేస్తూ తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ అడుగడుగున కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో ఒక ఆధ్యాత్మిక పండగ వాతావరణం కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి. ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటు నగర వ్యాప్తంగా ఇటు పాత బస్తీ నుంచి ఇటు కూకట్పల్లి వైపు వరకు కూడా ఇటు అన్ని వైపులా ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఇలా అన్ని చోట్ల నుంచి కూడా
గణనాథులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నవి. నిన్న సాయంత్రము మండపాల నుంచి శోభయాత్రగా బయలుదేరినటువంటి గణనాథులు ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 12 తర్వాత అసలు సిసలైన సందడి ప్రారంభం కానుంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 తర్వాత పూజలు మండపాల నుంచి పూజలు చేసుకొని చివరి పూజలు చేసుకొని కలశ పూజలు చేసుకొని గణనాథులు బయలుదేరనున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున విగ్రహాలు ఈ ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలిరానున్నాయి. ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి డివైడ్ అయ్యి క్రేన్ నెంబర్ 4 వైపు కొన్ని, తర్వాత ట్యాంక్ బండ్ అవతలి వైపు ట్యాంక్ బండ్ వైపు కొన్ని విగ్రహాలు వెళ్ళనున్నాయి. మొత్తం కూడా అన్ని ఇక్కడ క్రేన్లను కూడా భారీ మొత్తంలో ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు మోహరించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.